మిడిల్ కేస్ ఎక్వాటిక్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నా హాబీలో ఉన్న పెట్స్ అండ్ ఫిషెస్ అనేవి చూపిస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి నా యొక్క ప్లేస్ మాట. సో నేను ఇక్కడ ఏ ఫిష్ తెచ్చుకున్నా నేను దీన్ని ఇక్కడే పెట్టి వాటిని అయితే పెంచుతూ ఉంటాను. సో ఈ వీధి వచ్చేసి మా ఇంట్లో ఒక వీధి అయితే ఉంది ఇలాగా. సో దీన్ని చివరిలో అయితే ఇలా అయితే మొత్తం సెటప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మన గ్రెనల్ బాక్స్ మాట. చీమలు కట్ట పట్టకుండా ఒక సింక్ అనేది ఉంటే ఈ సింక్లో అయితే పెట్టేసుకున్నాను బేసిన్లో. ఇంకా సమ్మర్ వల్ల ఉంటే మన మోయినాన్ని కూడా కిందకి అనేది తెచ్చేసాను. ఈ బ్లూ కలర్ టీన్లో మన రెడ్ జ్యూల్ బేబీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి గప్పీస్ ఇంకా మరియు మిగతా ఫిషెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన రాఘవ మాట, అంటే మన రఘు వాళ్ళు చనిపోయాడు కదా వాళ్ళ తమ్ముడు. సో ఇది వచ్చేసి మన మేల్ బెటా దేవు చాలా రోజుల తర్వాత అయితే కనబడ్డాడు కదా మనోడు. సో మనోడిని అయితే బ్రీడ్ అవ్వట్లేదని వేరే వాళ్ళకి అమ్మేసాను. ఇది దాని ముందు వీడియో. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఎవరి దగ్గర లేని ఒక భయంకరమైన బేటాని అయితే తీసుకొచ్చాను నేను. సో మేల్ బేటా దేవు కానీ కాదు, పక్కన కనబడుతుంది కదా ఈ బేటాని. సో బ్రో దీంట్లో పెద్ద స్పెషల్ ఉంది, ఇది నిమోన్ క్యాంటీయే కదా బ్రో అంటున్నారు కదా. సో మీరు అక్కడ గమనించినట్టయితే దాని సైజ్ చూడండి ఎంత ఉందో. మన మేల్ బేటా అనేది 7 months ఓల్డ్ బేటా అన్నమాట. మేల్ బేటా అడల్ట్ అది. సో పక్కన పెట్టి చూస్తే ఈ యొక్క జెయింట్ బేటా చూడండి ఎంత సైజ్ అనేది ఉందో. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఇంకా ఫీమేల్ మాట ఇప్పుడు కనబడేది. ఇప్పుడు మేల్ అనేది చూపిస్తా చూడండి ఎంత సైజ్ అనేది ఉంటుందో. ఇదిగోండి చూసారా ఎంత సైజు ఉందో. ఇదే జెయింట్ బేటాస్ అంటారండి వీటిని. ఇది కొత్తగా వచ్చిన మ్యూటేషన్ మాట. సో వీటిని బ్రీడింగ్ చేయడం అనేది చాలా కష్టం. బ్రీడింగ్ కూడా అవ్వకుండా కొన్నిసార్లు బ్రీడింగ్ పేర్స్ అనేవి చాలా రేట్ అనేది ఉంటాయి. సో నేను దీన్ని జస్ట్ పెంచుకోవడానికి మాత్రమే కేరళ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకున్నాను. సో చూసారు కదా, మనం నార్మల్ బేటాతో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఒక మాలీ ఫిష్ అంత సైజు, ఇంకా ఆ యొక్క బాడీ సైజ్ అనేది ఉంటుందన్నమాట. చాలా అగ్రెసివ్గా అయితే ఉంటాయి ఇవి, కానీ కొంచెం డల్గా అయితే ఉంటాయి. ఎందుకంటే హెవీ బాడీ కదా, కొంచెం డల్గా అయితే ఉంటాయి. ఇదిగోండి మన మేల్ బేటా చూసారు కదా, నార్మల్ సైజ్ బేటా. దాన్ని చూసి భయపడిపోయి దాని దగ్గరికి వెళ్ళట్లేదు, కనీసం ఫ్లేరింగ్ కూడా చేయట్లేదు. సో దాని సైజు వల్ల ఇది మొత్తం భయపడిపోతుంది. సో ఇలాంటి జెయింట్ బేటాస్ అనేవి ఏ ఛానల్లో కూడా ఉండవు. జస్ట్ నేనేదో యూనిక్గా ఉంటుంది కాబట్టి అని ఇంపోర్ట్ చేసి అయితే తెచ్చాను మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడానికి కోసం. ఇవి వచ్చేసి జెయింట్ బేటాస్ అండి, జెయింట్ హెచ్ఎంపీకే నిమోన్ క్యాంటీ మాట. మనోడు పింక్ కలర్లో అయితే వస్తాడు బాడీ అనేది, మిగతా అంతా కూడా పర్లేదు బాగానే ఉంటుంది. మాలిఫిష్ కన్నా కొంచెం పెద్దగానే ఉంటాడు వీడు. వీటికి ఇంకా పేర్లు గట్రా ఏమి పెట్టలేదు, ఎందుకంటే వాటిని అప్పుడే రివీల్ అనేది చేయలేదు అనమాట. ఈ వాతావరణానికి ఉంటాయో చచ్చిపోతాయని. ఈ వీడియో తీసినప్పుడు రఘుగాడు ఇంకా బతికే ఉన్నాడనమాట ఆ టైంలో. సో మనం చూసినట్టయితే జెయింట్ బేటా చూసినా కూడా మనోడు అసలు భయపడలేదు. వేరే బాక్స్లో ఉన్నా సరే ఫ్లేరింగ్ అనేది ఎలా కొడుతున్నాడు చూడండి. ఇంకా మన యొక్క జ్యూల్ సిక్లిట్స్ మాట, వారం ముందు అయితే వీడియో అనేది పెట్టాను కదా మన జ్యూల్ సిక్లిట్స్, అంటే వారాల ముందు అనుకోని. మన రెడ్ జ్యూల్ సిక్లిట్ అయితే సో ఇది ఎల్లో జ్యూల్ అయితే వస్తుంది అన్నమాట. కొంచెం ఎల్లో టైప్ టైల్ అనేది వస్తుంది. సో ఈ రెండు పేరెంట్స్ అండి మన దగ్గర పిల్లలు పెట్టినాయి కదా, ఆ పేరెంట్సే. ఈ పేరే ఉంది నా దగ్గర, ఇంకో పేరేమీ లేదు సిక్లిట్స్ దగ్గర. మామూలుగా 2 పేర్లు మాత్రం ఉన్నాయి. సో ఇది వచ్చేసి మన ఫీమేల్, మన ఎక్స్పెక్ట్ చాలా మంచి హెల్ప్ చేసింది. ఇంక ఇది వచ్చేసి మన మేల్ మాట. సో వచ్చే పిల్లలు అనేవి ఇలాగే రావచ్చు అవుట్పుట్ అనేది. ఇంకా నేను నా దగ్గర పెంచుతున్న పెద్ద మాన్స్టర్ ఫిషెస్ వచ్చేసి 2 ఆస్కర్లు అన్నమాట. వీటి గురించి చెప్పాలంటే ఇవి నేను ఛానల్ పెట్టకముందు నుంచి ఇవి ఉన్నాయన్నమాట. సో మనం ఫామ్లో అంటే నా హాబీలో ఉన్న అన్ని ఫిషెస్ కన్నా ఇవే సీనియర్ సిటిజన్స్ అండి. సో ఇవి చాలా సంవత్సరాలుగా నా దగ్గరతోనే ఉన్నాయి. సో మన దగ్గర మాన్స్టర్ సిరీస్ తీయడం కోసం ఫస్ట్ ఆస్కర్ గురించి మొదలుపెట్టి మీరు కమెంట్లో తర్వాత ఏ మాన్స్టర్ ఫిష్ గురించి అయితే కమెంట్ చేస్తారో అవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను దానికి ఓటింగ్ అనేది పెడతాను అనమాట. సో ఓటింగ్ అనేది పెట్టి ఆడియన్స్ అందరూ కూడా ఫస్ట్ ఏ ఫిష్ మీద, ఏ మాన్స్టర్ ఫిష్ మీద వీడియో చేయాలో దాని మీద ఓటింగ్ అనేది చేసి దేనికైతే ఎక్కువ ఓట్ అనేది వచ్చిందో ఆ ఫిష్ అనేది వీడియో అనేది చేస్తాను. మిగతావి కూడా వదిలేకుండా వాటికి కూడా మళ్ళీ ఓటింగ్ రీ ఓటింగ్ అనేది చేసి మళ్ళీ వాటికి లైన్గా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. నార్మల్ ఆస్కర్ ఒకటే, ఆల్బైనో ఆస్కర్ ఒకటే. ఇంకా నేను వాటితో పాటు పెట్స్ కూడా పెంచుతూ ఉంటానండి. నేను ఫిషెస్తో పాటు పెట్స్ పెంచుతాను. సో ఇవి వచ్చేసి చూడడానికి ఏటీవీ హ్యామ్స్టర్స్ అనుకుంటారు, కానీ హ్యామ్స్టర్స్ కావండి. ఇవి వచ్చేసి గిన్నీ పిగ్స్ మాట. చాలా క్యూట్గా అయితే ఉంటాయి. ఇవి చేసే సౌండ్స్ కానీ, వీటి చేసే చేష్టలు కానీ, వీటి వాకింగ్ కానీ, వీటి యొక్క స్ట్రక్చర్ కానీ భలే క్యూట్గా అయితే ఉంటాయి అన్నమాట ఈ యొక్క పెట్స్ అనేవి.
సో కొంచెం గోల్ అనేది చేస్తూ ఉంటే కానీ తప్పదు, కానీ బాగానే ఉంటుంది కదా, చిన్న చిన్న అల్లరి కూడా బాగానే ఉంటుంది. సో నేను రోడాన్స్ మీద వీడియోస్ అనేవి పెడదాం అనుకుంటున్నాను, వాటి యొక్క కేర్ గైడెన్స్ గురించి. సో ఆ వీడియోస్ అనేవి కావాలా వద్దా అనేది కమెంట్లో అయితే చెప్పండి కింద. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వాటితో పాటు కొన్ని ఫ్యాన్సీ ర్యాట్స్ అనేది కూడా పెంచుతున్నాను. సో దీంట్లో కూడా నేను వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో మీరు చెప్పాలి, ఎందుకంటే మీరే కదా చూసేది. సో మీరు చెప్పండి వీడియోస్ అనేది కావాలా వద్దని. సో వీటి గురించి మళ్ళీ వీడియోస్ అనేది చాలా స్పష్టంగా చేస్తా. ఈ వీడియో గైస్ ప్లీజ్ ఆగండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.